పల్లవి అయితే అవని అక్క ప్రణతి ఏదో తప్పు చేశారు, తప్పు వాళ్ళని క్షమించి మన ఇంటికి తీసుకొస్తే మంచిది కదా, వాళ్ళని మనం క్షమించిపోతే ఇంకెవరు క్షమిస్తారు, మనం వాళ్ళ తప్పుని క్షమించి మన ఇంటికి తీసుకొస్తే అందరం మళ్ళీ సంతోషంగా ఎంచక్కా కలిసి ఉండొచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది పల్లవి. అలా అనేసరికి అందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఇక పల్లవి అయితే అవును మామయ్య, మనం ఎంతకని అలా విడిగా ఉంటాము, ఎవరి వల్ల వాళ్ళు అవని అక్క ఏదో తప్పు చేసింది, ఆ తప్పుని క్షమిస్తేనే కదా మనకి మన మానవత్వము తెలుస్తుంది, తనకి ఒక ఛాన్స్ ఇచ్చినట్లుగా అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక కమల్ వీళ్ళందరూ అయితే పల్లవి మాటలకి షాక్ అవుతూ ఉంటారు. ఇక శ్రీకర్ వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అవనిని ఇంటికి పిలిచినందుకు. ఇక పల్లవి దగ్గరికి అయితే కమల్ వచ్చి, పల్లవి నువ్వేనా ఈ మాట్లాడుతుంది, అవని వదిని రమ్మని చెప్తుంది నువ్వేనా అని చెప్పేసి కమల్ అయితే పల్లవి దగ్గరికి వచ్చి చాలా దినిగా మాట్లాడుతూ ఉంటాడు. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది మీరు ఆడిన మాటలకి అని చెప్పేసి అయితే కమల్ అంటూ ఉంటాడు. అవును బావా, నేనే ఈ ఇదంతా అంటున్నది నేనే, ఎందుకంటే అందరమీ కలిసి ఉంటేనే కదా ఆనందం, ఎవరు తప్పులు చేయరు, అందరూ తప్పులు చేస్తారు, మనము మన స్వార్థాలు పట్టింపులు పంతాలు అన్నీ వదిలేస్తేనే కదా మనము ఎప్పటిలాగా సంతోషంగా ఉంటాము. ఆరాధ్య కూడా చాలా బాధపడుతుంది, తన గురించి కూడా ఆలోచించాలి కదా, అందుకే అవని అక్కని తీసుకొచ్చి తన తప్పులు క్షమించి పాతవన్నీ మర్చిపోయి మళ్ళీ కొత్తగా అందరం చాలా హ్యాపీగా ఉందాం అని అనేసరికి రాజేంద్ర ప్రసాద్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక కమల్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అందరూ అలా హ్యాపీగా ఫీల్ అయ్యేసరికి ఏమంటారు మామయ్య, నేను చెప్పింది రైటే కదా, మీరు కూడా ఒప్పుకుంటారు కదా, ఎప్పుడులాగే సంతోషంగా ఉందాము అని చెప్పేసి అంటూ ఉంటుంది. అవని అక్కకి ఒక ఛాన్స్ ఇవ్వండి అని పల్లవి అంటూ ఉంటుంది. అలా అనేసరికి రాజేంద్ర ప్రసాద్ అయితే తల ఊపుతూ ఉంటాడు. అలా ఊపగానే పల్లవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక పార్వతి అయితే ఏమనలేక అలా చూస్తూ ఉంటుంది. ఇక ఏం జరుగుతుందో ఏంటో అని అయితే పార్వతి అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది అవని విషయం గురించి.